హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఇది మన 5th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మనతో కౌశిక్ అండ్ ధార్మిక్ ఇద్దరు ఉన్నారు. సో ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ధార్మిక్ వచ్చేసి మన రామ్ చరణ్ తమ్ముడు, లాస్ట్ వీడియోలో ఉన్నాడు కదా. అండ్ కౌశిక్ వచ్చేసి ధార్మిక్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ అసలు మా బ్యాచ్ లో ఎలా కలిశారు ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ధార్మిక్ అసలు నువ్వు ఈయన ఎలా కలిసావు? మీ ఇద్దరు అసలు ఎలా కలిశారు? కలిసిందంటే అప్పుడు పార్క్ లో కలిసాం. ఎలా అంటే నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సండే ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఉన్నాడు. ఇలా దొంగ కోట్లు పెట్టే వాళ్ళ చూస్తామంటే వాడు. అయితే అలా అవుట్ ఆడుకుంటే అలా పరిచయం అయింది. తర్వాత సేమ్ స్కూల్లో చదువుకున్నాం, అలా కంటిన్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏంటి? చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అంటే స్కూల్ సండేస్ వచ్చినప్పుడు వెళ్ళి ఆడుకోవడం. వాడు వచ్చేవాడు కాబట్టి సండే ఒకటి కుదిరేది. సండే వెళ్ళి ఆడుకునే వాళ్ళం కాబట్టి బాగా ఎంజాయ్ చేసిందంటే కబడ్డీ ఆడతా. అదొక్కటే బాగా ఆడేవాడు అప్పట్లో. క్రికెట్ కూడా అంత లేదు కానీ కబడ్డీ బాగా ఆడేవాడు నాతోటి. ఆ గేమ్ అయితే బాగా గుర్తుంది. దాంట్లో ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేసిన. వాడితో బాగా ఆడిన రోజు అయితే ఎక్కువ రోజు మొత్తం గ్రౌండ్ లోనే ఉన్నాడు నాతో పాటు. ఇంటికి కూడా వెళ్ళలేదు ఆ రోజు. అదైతే ఓకే. గోల్కొండ వెళ్ళాం. నేను ఏడు బోస్గాడు పొట్టాడు కలిసి లాస్ట్ ఇయర్ అనుకుంటా గోల్కొండ వెళ్ళాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం అప్పుడు. అంటే పొట్టాడు అసలు ఎనర్జీగా పరిగెత్తాడు ఆడు. మాకు గ్యాప్ కూడా ఏం లేడు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటేనే ఒకళ్ళు క్వాలిటీస్ కొంచెం కొన్ని మందికి కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. కాబట్టి వీటిలో నీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే బాగా అసలు కొంచెం నచ్చని క్వాలిటీ ఏంటి? బాగా నచ్చని క్వాలిటీ అంటే ఆడి బద్ధకం. బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏదున్నా కానీ పాజిటివ్ గా చెప్తాడు, పాజిటివ్ గా తీసుకుంటాడు. కొన్ని ప్రతిదీ ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడతాడు. నచ్చిందంటే వాడి బద్ధకం ఒకటే. వాళ్ళ ఇంకా ఏం చెప్పలేను, అన్నిట్లో కరెక్ట్ గానే ఉంటాడు. మరి వాళ్ళ నీకేం నచ్చింది ఏం నచ్చదు? నచ్చదంటే నేనేం చెప్తే వాడు కరెక్ట్ దానికి ఆపోజిట్ చేస్తాడు. నేను చెప్పింది అసలు చేయాలనుకోడు వాడు. నచ్చిన విషయం అంటే ఏం లేదు, అన్ని బాగానే ఉంటాయి మీ దాన్ని. ఇప్పుడు మీరు అసలు 10th దాకా మనం స్ప్రింగ్ స్కూల్లోనే కాబట్టి భరత్నగర్ కాబట్టి మీకు భరత్నగర్లో నచ్చిన ఫుడ్ స్పాట్స్ ఏంటి? మీ ఇద్దరు అసలు చిల్ అవ్వాలంటే ఎక్కడ కలిసేటోళ్ళు? చిల్ అవ్వాలంటే స్కూల్లో చదువుకునే వరకు అయితే ఈ స్వర్ణంజలి పానీపూరి బండికి ఎక్కువ తినడానికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత స్కూల్లో వచ్చేసి పునుగుల బండి దగ్గర ఇక్కడ తినేవాళ్ళం. టైం దొరికినప్పుడల్లా 6 o'clock కి మధ్యలో వచ్చినప్పుడు తినేవాళ్ళం. మరి అది కాదంటే ఆదిత్యపతి. ఇంటర్ లో వచ్చేసి అంటే ఇక్కడ ఒక నూడిల్స్ షాప్ పెట్టారు, దద్దోస్ అని. ఆడ బాగా రోజు ట్యూషన్ అయిపోయి అక్కడికి వెళ్ళి తినాలి. రోజు ఏ నూడిల్స్ కానీ ఏదైనా డబ్బులు దాచి పెట్టుకోవాలి. 50 మిగిలిన అంటే వెళ్ళి తినాలి. వాడు నేను బాగా ఒక్కరోజు నాన్ స్టాప్ లేదు, డైలీ తినేవాను అలా. ఓకే, మరి నీకు ఇప్పుడు బాగా నచ్చుతున్న ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే అదొకటే ఉంది. ఎందుకంటే ఎక్కడ బయట ఎక్కడ కలుస్తారు డైరెక్ట్ ఇక్కడే. ఒకప్పుడు అంటే పార్క్ దగ్గర వెళ్ళాం, అక్కడ కలిసాం. లేదా గ్రౌండ్ దగ్గర కలిసేవాళ్ళు, లేదంటే పొట్టడం లేకపోతే ఆడిల్లు మా ఇల్లు అంతే. పార్క్ లో తిరుగుకుంటా మాట్లాడుకుంటాం, ఏదున్నా గానీ రోడ్ల మీద తిరగడం. ఇప్పుడు అంటే రూమ్ వచ్చింది కాబట్టి ప్రతిదీ రూమ్ లో కూర్చోవాలి. టైం దొరికిందంటే రూమ్ కి రా. యాక్చువల్లీ ఈ సెటప్ మీకు కొంచెం కొత్తగా ఉండవచ్చు, ఎందుకంటే ఇది మా రూమ్ లో ఫస్ట్ టైం అసలు సెటప్ చేసాము. కాబట్టి ఈ సెటప్ మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీరు ఇంటర్ ఎక్కడెక్కడ చదివారు ఏంటి? నేను గవర్నమెంట్ కాలేజ్, వాడు చైతన్య. అంటే అనుకోకుండా జాయిన్ అయ్యాను. అప్పుడు కరోనా వచ్చింది, ప్లస్ అప్లై చేశాను. 10th అయిపోయిన వెంటనే అప్లై చేశాను. పడ్డాయి ఇట్లా అప్లికేషన్స్ పడుతున్నాయి అంటే డాడీతో పాటు వెళ్ళి అప్లై చేశాను, వచ్చేసాను అలాగే. కానీ వాడు అంతకు ముందే చైతన్యలో వాళ్ళ డాడీ తీసేసుకున్నాడు అడ్మిషన్ ఎంపీసీ. అంటే ఇంటికి వస్తారు కదా మాట్లాడి జాయిన్ చేపిస్తున్నారు, డాడీ ఫార్మాలిటీ గానే తీసుకున్నారు. కానీ కంటిన్యూ చేసేసారు. ఇంకా జాయిన్ అయిపోయాను కదా అక్కడ కొంచెం ఆడ చేయలేదు. నేను ఎంత ఎక్కువ దూరం లేదు కాలేజ్ లో. లేకపోతే ఇద్దరం కాలేజ్ లో జాయిన్ అవుతుంది గవర్నమెంట్, అది ఏదైనా కానీ. నాకంటే హాఫ్ డే వెళ్తా, బంకులు కడతా, సినిమాలకి వెళ్తా, అలా అయిపోయింది ఇంటర్ అంతా. మా బంకులు కొట్టడం ఏముండదు. టైం అయిపోయిందంటే సీదా ఎవరితో మాట మెట్రోకి ఇంటి దిగాలి 5. మీరు స్కూల్ స్ప్రింగ్ స్కూలే మన స్కూలే కాబట్టి మీకు బాగా ఫేవరెట్
టీచర్స్ ఎవరు? నాకు బాగా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే తెలుగు. ప్రతిదీ కంఠస్థం ఉంటది, చెప్పగలను అన్ని. ఎక్కువ చెప్పేది అంటే బ్రెయిన్ గా షార్ప్ చేసేది ఏంటంటే సాగు టీచర్. ఏదున్నా కానీ చెప్తది, ఎక్స్ప్లెయిన్ చేస్తది, బాగానే చెప్తది. ఎక్స్పీరియన్స్ టీచర్. Hmm. ఆ తెలుగు ఒకటి బాగా నేర్చుకున్నాను దాంట్లో. మిగతా వాళ్ళంటే కాదని కాదు కానీ Hmm. జస్ట్ మరి నీకు? నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ టీచర్ అలాగే లేదు, అందరూ బాగానే ఉంటారు. కాకపోతే పాస్ అయ్యాడు కొంచెం కామెడీ ఉంటాడు, Hmm. తెలుసుగా మీకు. పైగా వీడేమో టాపర్ అసలే. నేను మ్యాథ్స్ సార్ పేరు చెప్తాం అనుకున్నాను. సార్ ఫీల్ అవుతారు. అంటే ఫేవరెట్ స్టూడెంట్ కాబట్టి. ఇప్పుడు ఇంటర్ దాకా వచ్చాం. ఇప్పుడు ఇంటర్లో మీరేమో ఈడేమో చైతన్య వెళ్ళిపోయాడు, ఈడేమో గవర్నమెంట్. మరి మీరు అప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి ఏమన్నా? నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అంటే వాళ్ళు ఏమి ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. Hmm. శ్రీ చైతన్య చెప్తున్నారని కాదు కానీ Hmm. ఆ టైంలో కరోనా టైం కాబట్టి ఉన్న లెక్చరర్స్ ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. మీ పాస్ అయిన వరకు చాలు, ఇంకా మీకు చెప్పి కూడా వేస్ట్. ఎందుకంటే క్లాస్ లో స్టూడెంట్స్ బట్టి కూడా టీచర్లు ఉంటారు కదా. Hmm. ఉన్న స్టూడెంట్స్ ని బట్టి లేదా ఫ్యాకల్టీ బట్టి మీకు చెప్పేవాళ్ళు కాదు. మీరు ఇది నేర్చుకుంటే చాలు అని చెప్పేవాళ్ళు. నేను ఎక్కువ చెప్పలేదు మాకు అప్పుడు. పైగా లాక్డౌన్ కరోనా టైం కూడా కాబట్టి ఎక్కువ మాకు వాళ్ళకి చెప్పలేదు. అంత తర్వాత సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి కొంచెం బెటర్. ఫస్ట్ ఇయర్ లో మాకు అసలు ఎక్కువ ఏం చెప్పలేదు కానీ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఇంప్రూవ్ చేశారు. Okay. ఓకే, దానికి అంటే అప్పుడు కరోనా సండే క్లాసెస్ పెట్టడం అని చెప్పడం కానీ ఓకే, నాట్ ఏ బ్యాడ్. నేను శ్రీ చైతన్య అని తక్కువ చేసినట్టు కాదు కానీ ఓకే, బెటర్. మరి నీ గవర్నమెంట్ లో అసలు ఎలా ఉంది? ఫస్ట్ ఇయర్ అంతా కరోనా అలా ఆన్లైన్. సెకండ్ ఇయర్ కి వచ్చాము, Hmm. చెప్తున్నారు బానే Hmm. అవుతుంది. హాఫ్ డే Hmm. అప్పుడప్పుడు కాలేజ్ వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అయితే సెకండ్ ఇయర్ క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టారు మాకు. ఓకే. అది ట్విస్ట్ ఆడా. ఇప్పుడు నేను రాసేది సెకండ్ ఇయర్ రాయాలా ఫస్ట్ ఇయర్ రాయాలా? ఓకే, ఇది నాకు తెలియదు. ఓకే, మీకు కూడా అలాగే పెట్టారా? అందరికీ అదే పెట్టారు. కాకపోతే మళ్ళీ పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. ఓకే. తర్వాత మళ్ళీ ఒక నెల 2 నెలల్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టారు. అదే నీ క్లాసులు నాకు కూడా తెలుసు. అంటే నేను మీ ఇంటికి వస్తే నువ్వు క్లాసులు ఏంటంటే ఎవడో మీ సిఆర్ ఎవడో ఉంటాడు కదా, అంటే రోజు చేసుకున్నాం మనం. ల్యాప్టాప్ పెట్టాం, మిర్జాపూర్ పెట్టాం, అది అలా పెట్టాం కదా, అది గుర్తొచ్చింది. అలా కొంచెం టైం పాస్ చేసేటోళ్ళు నీళ్ళు ఇంటికి. ఇంకా అప్పటికి ఫోన్లు వచ్చినాయి కూడా అదే టైంలో అదే కాబట్టి టైం ఆన్లైన్ క్లాసులు. 10th అంటే అంతా చదివిన తర్వాత లాస్ట్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత లాక్డౌన్ అని చెప్పారు. లేకపోతే ఆ ఎగ్జామ్స్ రాస్తుంది. అదో మైనస్ పాయింట్. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత అసలు ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అనే అనుకుంటారు అందరూ. జనరల్ గా జరిగే కాన్సెప్ట్ అది. ఎంపీ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ. ఇంజనీరింగ్ తీసుకున్నాడా, వాడు ఏం తీసుకోవాలనుకుంటాడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారా, ఆడికి సేమ్ గొర్రెలాగే పోతాం. కంప్యూటర్ సైన్స్ అంటారు, కంప్యూటర్ సైన్స్ లో దూరిపోతాం. లేదంటే ఈసీ అంటే ఈసీలో, మెకానికల్ అంటే మెకానికల్ లో దూరిపోతాం. కానీ మాక్సిమం కంప్యూటర్ కదా, కంప్యూటర్ అది కూడా గొర్రె. నేను అదే గొర్రె, కంప్యూటర్ గొర్రె. అలా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎలా నడుపుతున్నాను, ఇప్పుడు బలైపోవడానికి రెడీగా ఉన్నాను అంతే. వచ్చేసి ఎంఎల్ఆర్ ఐటీఎం దుండిగల్, దాంట్లో సిఎస్సి జాయిన్ అయ్యాను. సిఎస్సి నువ్వేమో మన సిద్ధార్థ ఇబ్రాహీపట్నం. ఈడు కాలేజ్ ఇటు ఉంటే ఈడు కాలేజ్ ఇటు ఉంటుంది కాబట్టి అసలు ఆ కాలేజీలు అక్కడ దాకా వెళ్ళడం అదంతా మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి స్టడీయింగ్ ఎలా ఉంది? ఓకే, అంటే ఒక బ్రెయిన్ లో ఉంటది, అక్కడ దాకా వెళ్తామా, మూవ్ అవుతామా, ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అక్కడ దాకా వెళ్తామా లేదా అనేది ఉంటది. అందరికీ ఉంటది, ఒకరికని కాదు. అక్కడికి వెళ్ళి చూపించారు ఇట్లా పెద్దవాళ్ళు, డాడీ వాళ్ళు కానీ సంథింగ్ వాళ్ళకి తెలిసినప్పుడు ఈ కాలేజ్ బాగుంటది అని సజెస్ట్ చేశారు కాబట్టి థాట్ లేకుండా కూడా కాలేజ్కి వెళ్ళిపోయాయి. ఏంటిది ఎలా ఉంటది అని చెప్పి ఫస్ట్ విజిటింగ్కి వెళ్తే అన్ని బాగా చూపించారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎట్లుంటాయి, టెంటింగ్ చేసేటట్టు ఉంటుంది. అది బాగా నచ్చింది వీళ్ళకి కూడా. ఓకే, అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని ఉంటాయి అని చెప్పేసి జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది అది ఎంత అవుతుందా అని. అది వాళ్ళకి తెలియదు, అనుభవించాలని మనకు తెలుస్తుంది. అది మరి నీ కాలేజ్ ఎలా? నా కాలేజ్ ఇప్పుడు బాగానే ఉంటుంది, మొత్తం అన్ని చెప్పడానికి బాగుంటుంది. కాకపోతే కొంచెం రాడ్ ఫ్యాకల్టీ ఉంటారు, అటెండెన్స్ అంటారు, దెబ్బతో ఉంటారు. కాకపోతే ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది అయింది స్టార్టింగ్ లో, ఎంతైనా హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగానే ఉంటారు, అది ఓకే. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు, వాటి వల్ల ప్రాబ్లమే లేదు ఫ్యాకల్టీ వల్ల.
ఆ ఉన్న సబ్జెక్ట్స్ వాళ్ళు ఇచ్చే గేమ్స్ కరికులం యాక్టివిటీస్ ఇలాంటివి ఉంటాయి కదా, అందరు అలాంటివి కూడా కోరుకుంటారు కదా, ఉమ్, అవి ఉండవు అనమాట కాలేజీలో. అంతే. స్టడీ అయితే మెయిన్ ప్రిఫర్ అందరు దాంట్లో అందరికి ఇస్తారు. స్టడీ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ఈ కాలేజెస్ లో కూడా గేమ్స్ కొంచెం ప్రయారిటీ ఇస్తే బెటర్ ఏమో అని ఇవ్వట్లేదు. feel. మా కాలేజ్ లో మనం ఉమ్. పెట్టారు స్పోర్ట్స్ అది కూడా ఎందుకు టోర్నమెంట్ పెట్టారు పెట్టారు, అది కూడా ప్రమోషన్స్ కి. promotion. ప్రమోషన్స్ అది టోర్నమెంట్ మా కొంచెం కాలేజ్ లో హోస్ట్ ఉమ్, చేస్తామని చెప్పి ప్రమోషన్ టోర్నమెంట్ పెట్టారు. అది కొంచెం ఈ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీస్ ఈ కాలేజెస్ కూడా వాడి కాలేజ్ కొంచెం అన్నా బయట ఉంటది, మా కాలేజ్ లోపలికి ఉంటది. 3-4 కిలోమీటర్లు బయటకు వస్తే గానీ మేము కొనుక్కోవాలన్నా చెయ్యాలన్నా గానీ ఉండదు. ఒక ఉమ్, ఊరు లాంటిది. ఆ లోపల ఏముంటాయి, ఏం ఉండవు లోపల. ఉన్నామంటే బతకాలి, లోపల బతకాలి. వాడు సింపుల్ వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళాలి. ఉమ్. సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఒక జిరాక్స్ షాప్ పెడితే రిచ్ అయిపోవచ్చు. ఉమ్. బిల్ టాటా బిర్లాగా అయిపోవచ్చు, అంత ప్రాఫిట్ ఉంటది. పైగా నువ్వేమో డే స్కాలర్, వీడేమో హాస్టల్లో ఒక 1 year ఉన్నాడు, 6 months 6 హాస్టల్ months దాకా ఉన్నాడు. అది సో ఇప్పుడు బీటెక్ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ప్రస్తుతానికైతే జాబ్ వస్తే జాబ్ చేయాలి, లేదంటే మన హైయర్ స్టడీస్ ఉంటే హైయర్. అదే ఎగ్జామ్స్ అయితే రాస్తాం, తర్వాత వచ్చేవి చూద్దాం. అప్పుడు ఎటు పోతామో, ఇప్పుడు ఎటు పోతామో రోజు కూడా రోజుకి తెలియదు కదా. మారుతా ఉంటది కదా ఒక్కొక్క సిచ్యువేషన్, దాన్ని బట్టి లాస్ట్ డెస్టినేషన్ ఏందని మనం కూడా చెప్పాలి. మనం కూడా అది ఎందుకంటే గోల్స్ అనేవి టెంపరీ అండి, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. పర్మనెంట్ అంటూ గోల్ ఎవరికి ఉండదు. అది వాళ్ళు చూస్ చేసుకుంటారు, అంటే అంతే. అడిగినప్పుడు చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి అనుకుంటారు కానీ పెట్టుకుంటారు. అది ఫైనల్ ఎవ్వరు వాళ్ళ గోల్స్ మరి అంత యాక్యురేట్ గా చేయలేరేమో అని నా ఫీల్. అంటే కొందరికి ఉంటాయి, అది వాళ్ళు చేయాలని ఉంటది కానీ కొంతమందికి చెయ్యలేరు, ఉన్న సిచ్యువేషన్ బ్యాడ్ కాబట్టి వాళ్ళు ఈ వేళ వెళ్తారు. అది కానీ ఫ్యామిలీ పైకి అలా ప్రాబ్లమ్, కనిపిస్తారు. అది ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి అవి ఎటో తీసుకెళ్తాయి. ఉమ్. అది అంతా డెస్టినీ అంతే. ఇప్పుడు నువ్వు వీడిని నువ్వు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనేమో అని అనుకుని వచ్చినప్పుడు ఏమైనా చెప్దాం అని ఏమన్నా? నాకేం లేదు, వాడికి ఎప్పుడైనా చెప్పాలంటే ముఖం మీద తిడతా, ముఖం మీద చెప్పడం అలా ఎప్పుడు ఏదైనా జరుగుతూనే ఉంటాయి. వాడు నన్ను అలాగే అయిపోతాయి. తిడతా, అప్పటికప్పుడే అయిపోతాయండి. అన్నీ మరి నువ్వేమన్నా ఏం లేదు. వీడికి అని చెప్పాలనుకుంటున్నావు? వాడికి నేను ఏం చెప్పాలనుకోను, ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకుంటా వాడితోనే. ఉమ్. మమ్మీ తర్వాత షేర్ చేసుకున్నది నేను వాడుతుంది ఎక్కువ, అంటే ఎవరితో షేర్ చేసుకోను, వాడు మమ్మీ. ప్రతిదీ మమ్మీకి తెలుసు, వాడికి తెలుసు, సెకండ్ పర్సన్. మీరు మా బ్యాచ్ లోకి ఎలా వచ్చారు ఏంటి ఏమైనా అంటే గుర్తున్నాయి? ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లోకి వచ్చేసి అన్న వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి బయట తిరుగుతా హాయ్ బాయ్ చెప్పుకుంటా అలా బాండింగ్, అబ్బాయిల కంటే తొందరగా బాండింగ్ ఏర్పడిపోతుంది అమ్మాయిల కంటే. తర్వాత ఆ బాండింగ్ ఇంకా పెరిగింది ఎప్పుడు అంటే లాక్డౌన్. ఈ లాక్డౌన్ లో జిమ్ కి వచ్చి రోజు కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడతా ఒక బ్యాచ్ స్క్వాడ్ తయారైంది ఆ టైం. అలా అలా బాండింగ్ అనేది పెరిగింది. మనం ఎక్కువ వచ్చి జిమ్ చేయకుండా, జిమ్ అని వచ్చి పొద్దు 4ంటికి వెళ్ళి జిమ్ చేయకుండా చలిమంటలు ఇవి జిమ్ చేస్తాం, అది కూడా ఎక్కువ కాదు, కూర్చొని గేమ్ ఆడాము స్టార్టింగ్ లో. తర్వాత జిమ్ చేసాం, ఎక్కువ అంటే గేమ్లు ఆడాం ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ తర్వాత జిమ్ చేయడం, ఇంకా అలా బాండ్ పెరిగింది. అలా తిరగడం, బయట చిల్ అవుతాం. నీకు ఇది గుర్తుందన్న మన ఫస్ట్ నైట్ అవుట్, మనం అందరం కలిసి ఫస్ట్ నైట్ అవుట్ చేసి గేమ్ ఆడుకున్నాం. మీ ఇంట్లో అదే మమ్మీ డాడీ ఊరు వెళ్ళారు. అదే ఆ రోజు మొత్తం రూమ్ కార్డ్స్ అన్ని రూమ్ కట్స్ అన్ని వేసి 12 hours కట్స్ అని చెప్పి నైట్ అంతా కూర్చున్నాడు. మళ్ళీ మీ అన్నకి నాకు గొడవ అయిందా? మళ్ళీ పడుకుంటే వాడు కలవరించాడు, అందరూ తిరిగేసి అదే అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు మన రూమ్ లో ఉంటున్నారు, అది ఇప్పుడు మీకు ఎలా ఉంది నైట్ ఇదంతా? అంటే మన ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా, ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా గానీ వీడికి వచ్చిన తర్వాత మైండ్ అనేది ఒక ట్రామాకి వెళ్ళిపోతుంది. అంటే ఒక ట్రామా అంటే నువ్వు ఇంకా అలా తీసుకోకు, ఒక హ్యాపీగా కొంచెం మైండ్ అనేది డైవర్ట్ పీస్ఫుల్ కిందకి వస్తుంది. ఇంట్లో కంటే మనందరం కూర్చుంటాం కాబట్టి ఏమన్నా షేర్ చేసుకుంటాము, మనం కొద్దిగా చిల్ అవుతాం కాబట్టి బ్రెయిన్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఇంట్లో ఇది ఇక్కడికి వచ్చేది చిల్ అవడానికి అన్నట్టు, చిల్ అయితేనే ఇక్కడికి వస్తాం అన్నట్టు. ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పటికి చిల్ మోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా నేను లేకపోతున్నాను? క్వశ్చన్స్ అంటే నీకు భరత్ నగర్ లో ఫేవరెట్ స్పాట్ ఏంటి? నువ్వు ఎక్కువ నువ్వు ఒక్కడైనా టైం స్పెండ్ చేయగలవు అనుకునే ప్లేస్? నాకు వచ్చేసి ఇది మన శక్తినగర్ సైడ్ అటు వెళ్తే కొంచెం
ప్రశాంతంగా ఉంటది అటు సైడ్. అటు వెళ్తే ఒకటి పార్క్ ఒకటి ఉంటది అక్కడ. అక్కడ శక్తినగర్లో. అక్కడ జనాలు ఎవ్వరు ఉండరు. చుట్టూ అదే అపార్ట్మెంట్స్ ఇల్లులు ఉంటాయి. అక్కడ ఎవ్వరు రారు కూడా ఒకప్పుడు. అక్కడ మంచిగా ఖాళీగా ఉంటుంది. అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. నేను చందుగాడు వెళ్ళి అక్కడే మాట్లాడుకుంటూ ఉంటాం. అలా నైట్ మాట్లాడుకుంటూ తిరుగుతా అక్కడ. అది నాకు ఫేవరెట్ స్పాట్. నువ్వు చందన్న అంటే మా అన్నని కలవ కంటే ముందు చందన్న కదా, ఇప్పుడు చందన్నతో పరిచయం ఎలా ఉండేది, ఎలా అనిపించేది నీకు? యాక్చువల్లీ చెప్పాలంటే చందుగాడితో చెప్పాలంటే కొంచెం టాక్సిక్ గానే ఉంటది. అంటే అర్జున్ రెడ్డిలో చెప్పినట్టు కొంచెం టాక్సిక్ బిహేవియర్ అది. ఆడు కొన్నిసార్లు బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు, అంతా బాగానే ఉంటాడు. అప్పుడప్పుడు ఏదో కొంచెం మెంటల్ చేస్తూ ఉంటాడు. అదొక్కటి కొంచెం. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఏమైనా సినిమాకి వెళ్ళాలన్నా ఆడికి అనిపించింది అనుకో, ఆడు ఏం చెప్తాడు తెలుసా, అరే నీకు ఛాలెంజ్ పెడతా, ఆ ఛాలెంజ్ నువ్వు ఓడిపోతే నువ్వు నాకు సినిమా టికెట్ పెట్టాలి అంటాడు. అది ఎలాంటి ఛాలెంజ్లు పెడతాడంటే నువ్వు ఓడిపోతావు అలాంటి ఛాలెంజ్లే పెడతాడు. సినిమాకి పక్కా వెళ్ళాలని. కొద్దిమీర అన్నాడు అలాంటి ఛాలెంజ్. సినిమా టికెటే ఏమన్నా సినిమా టికెటే అంటాడు. అంటే మీరు ఎక్కువ సినిమాలకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు కలిసి చూసిన సినిమా ఏమైనా గుర్తుందా? ఫస్ట్ సినిమా అయితే రాక్షసుడు, సైకో రాక్షసుడు. ఓకే. అప్పుడు చూసినప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఫస్ట్ అనుకోవాలంటే ఆ రోజు కౌశిక్ గారి బర్త్డే. ఇది మేము 8th క్లాస్ లో ఉన్నాం. ఆప్షన్ రిలీజ్ అయింది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. అప్పుడు రాక్ గడ్ ఫ్యాన్ నేను. పోదాం అనుకున్నాం ట్రైలర్ చూసి తెలుగులో. థియేటర్ దగ్గర పోతే వాడు చిన్నపిల్లలకి టికెట్లు ఏమమ్మా అన్నాడు. ఏది వాడు పర్సనాలిటీ చూసి కూడా అదే అన్నాడు వాడు. సరే మీరు టికెట్లు లేరేమో అని చెప్పి బయట పోస్టర్ చూస్తా ఉంటే రాక్షసుడు కనిపిస్తుంది పోస్టర్. చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఒక బొమ్మకి ఘాట్లు పెట్టి సైకో మూవీలో అందరూ పోదామని. సరే అప్పటికి చూద్దాం అనుకున్నాము. అక్కడే ఆగి ఒక నిమిషం ట్రైలర్ కూడా చూడలేదు కదా అని చెప్పి థియేటర్ బయట ఇంకా టైం ఉండగా 15 నిమిషాలు ట్రైలర్ చూసి అప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మనోడికి అసలు దెయ్యాలంటే భయం. అప్పుడులో భయం ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఎరక తీసాడు. అయితే ఇంటర్వెల్ సీన్ ఫుల్ గా పాకెట్ లో మనీ ఉండే, మంచిగా వెళ్ళి సమోసాలు తెచ్చుకున్నాం. ఎన్ని ఒక 4 సమోసాలు తెచ్చుకున్నాం, సాస్ ప్యాకెట్ సమోసాలు. తింటా 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 అయిపోయింది. ఆ ఇంటర్వెల్ గ్యాప్ లోనే సమోసాలు అయిపోయినాయి. సరే ఒక సమోసా తింటున్నా, సగం తిన్నా. ఆడు కార్ సీన్ వచ్చింది, ఇట్లా డిక్కీలు ఎత్తే డెడ్ బాడీ కనిపించింది. సమోసా బాగా అయిపోయింది. వాడేమో నువ్వు తిన్నావని అడుగుతాడు, వాడు చేతిలో సాస్ ప్యాకెట్ ఉంది, సమోసా ఎవరు అని అడుగుతున్నా నేను. వాడిని చేతి పేపర్ కూడా అలాగే ఉంది, సమోసా లేదు. వాడు తీలేదు అన్నాడు. అప్పుడు తీరా చూస్తే అది వాడు సగం చూసిన దానికి వాషింగ్ అయిపోయి అది తడిసిపోయింది. అది అసలే ఎక్కువ అప్పట్లో చూసేవాడు దయ్యం సినిమా. తర్వాత ఎక్కువైంది. ఆ సీన్ చూడంగానే ఆడికి పడిపోయింది, ఆ సగం చూడంగానే. ఆ డెడ్ బాడీస్ కే సగం అసలు. తర్వాత అలవాటైంది. ఆ తర్వాత కాలేజీలో అట్లా వెళ్తా మధ్యలో లాక్డౌన్ వచ్చినాయి కదా, కొంచెం ట్రై చేద్దామని చెప్పి అలా ట్రై చేస్తా ఉంటే అలా సినిమాకి వెళ్తా ఉన్నాం ఎక్కువ. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత KGF 2 బాగా ఎంజాయ్ చేసినాం కలిసి. తర్వాత RRR కూడా సూపర్ ఉండే. ఇక్కడ శ్రీరాముల్లో లైట్ ఎఫెక్ట్లు పెడతాడు కదా, 3 సార్లు వెళ్ళాం డైరెక్ట్. ఒకసారి మీ డాడీ కూడా తీసుకెళ్తే వచ్చాను కదా. ఇప్పుడు మన బ్యాచ్ అందరం మనం వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా ఎక్స్పీరియన్స్ అని గుర్తుంది. శివరాత్రి రోజు లైన్ 3 సినిమాలకి వెళ్ళారు. 3 సినిమాలు, గామి ఒకటి, అదుర్స్ ఒకటి, వెంటనే వెంకి. రాత్రి అంతా థియేటర్ లోనే హల్చల్. అంటే ఎక్కువ మేము రిలీజ్ సినిమాలకి వెళ్ళలేదు. సో అందుకే నువ్వు ఫస్ట్ టైం అది రిలీజ్ పోవడం. అయితే ఆ రోజు ప్లానింగ్ ఎలా ఉండేది, ఒక సినిమా అయిపోయి 10 నిమిషాలు ఇంకో సినిమా, కరెక్ట్ 10 నిమిషాలు గ్యాప్ ఉండేది. అయితే కాకపోతే టైమింగ్ కొంచెం అటు ఇటు అయినాయి. గామి వాడు మళ్ళీ వేసాడు సగం నుంచి. ఆ రోజు శివరాత్రి అప్పుడు బాగా చిల్లాను. అది హైలైట్ ఏంటంటే బాబీ అన్న ఆకలి అన్న గామి మూవీ వెళ్ళినప్పటి నుంచి రాత్రి ఏం తినలేదు, ఆకలి వేస్తుంది. బయటకు వెళ్ళి ఆ గామి మూవీ అయిపోయింది, బ్రేక్ టైమ్ లో కూడా వెళ్ళి ఎత్తుకొని వచ్చాడు. మూవీకి వెళ్ళే ముందు సరే గామి మూవీకి ఇంకో మూవీ అదర్స్ మూవీకి 10 నిమిషాల టైం వెళ్దాం అనుకున్నాడు. కానీ గామే మూవీ వాడు మళ్ళీ హాఫ్ వేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసాడు. టైం పోయింది. అప్పుడు వేరే సినిమాకి ఇంకా షో స్టార్ట్ అయిపోతుంది అనుకుని వెళ్ళాం. కాకపోతే అదర్ సినిమా కొద్దిగా లేట్ స్టార్ట్. అప్పటికి ఆ పాట వచ్చేసరికి, శివశంభో పాట వచ్చేసరికి అప్పుడు వెళ్ళాం.
లోపలికి వాళ్ళందరూ ఎగరేసుకుంటా టైటిల్స్ కే వెళ్ళాం. అంటే అన్న వాళ్ళు వచ్చినప్పుడు ఆ, మనం వెనక నడుచుకుంటూ వచ్చాం. తినడానికి ఆ. ఎత్తుకోవడానికి వెళ్ళారు. ఆ. ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? ఆడెక్కడ ఆర్టీసీ క్రాస్ నుంచి కోటి దాకా తిప్పాడు. ఏం దొరికిందా అంటే లేదు. అప్పుడు తిప్పి ఆ సినిమాకి వచ్చారు. తర్వాత మళ్ళీ వెంకీ సినిమా ఇది అయిపోయాక వెంకీ సినిమా ఉంది అనగానే మళ్ళీ లాస్ట్ లో వదిలేసి వెళ్ళిపోయాం. వదిలేసి. దగ్గర 10 minutes అట్లా వదిలేసి వెంకీ సినిమాకి వెళ్ళిపోయాం. వీళ్ళిద్దరు మళ్ళీ బండి మీద వెళ్ళారు. మీ ఇద్దరు వెంకీ సినిమా టైం కే స్టార్ట్ చేశాడు ఇప్పుడు. అంటే ఈ సినిమా లేట్ అయిపోయింది కాబట్టి పాటకు వచ్చేసారు కరెక్ట్. మస్తు పెట్టి ఏం పడతాయి ఆ పాట దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చేసారు. అలా చూస్తున్నాం ఎప్పుడు పడుకున్నాం, మనమే పడుకున్నాం థియేటర్ లో అవును. పడుకున్నాం. మళ్ళీ లాస్ట్ లో లేచి ఇంకా అప్పుడు ఆడు బయట టిఫిన్ సెంటర్ లో టిఫిన్ కూడా చేయకుండా అక్కడే తినేసి అప్పుడు ఇంటికి వచ్చాం. అప్పుడు తీరింది బాబీ గడాక్. అది ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే మనం కలిసిన తర్వాత అది ఒక్కటే బాగా నైట్. ఎందుకంటే ఆ రోజు నైట్ అంతా మూవీ థియేటర్ లోనే ఉన్నాం. అటుపోయి ఇటుపోయి పొద్దున బ్రష్ చేయకుండా తిని అదే బండి మీద ఫ్లోలో అలా వస్తా అది బాగుంది. ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళు రావడమే లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయింది అంటే దారి తెలియదు. అది గూగుల్ మ్యాప్స్ అనేది సంజయ్ థియేటర్ అని చెప్తే ఆర్టీసీ క్లాస్ అది ఇంకో చోటకి వెళ్ళింది మ్యాప్స్. అన్న మేము బండి మీద వచ్చేసరికి అది ఇంకో చోట లోపలికి ఎక్కడికో తీసుకుపోయింది. అక్కడ లేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకంటే బాబీ గాడు, చందు గాడు, రామ్సన్ గాడు ఇదో బ్యాచ్ ఉంది. మరి మీ బ్యాచ్ ఏంటి? మీరు ఎన్ని మంది? స్కూల్లో ఉండేవాళ్ళం ఒక 6 అలా ఉండేవాళ్ళం. మంచి సండే దొరికిందంటే అందరం కలుసుకొని క్రికెట్ కానీ కబడ్డీ కానీ బాగా ఆడేవాళ్ళం పిచ్చి పిచ్చిగా. తర్వాత ఇంటర్కి వచ్చిన కాడి నుంచి చాలా తగ్గిపోయింది. వీడు నేను బోస్గాడు ఎక్కువ. ఎందుకంటే అప్పుడు ఉండే వాళ్ళంతా ఒక్కొక్కడు ఒక సైడ్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎవడంటే సుదర్శన్ ఒక పప్పు ఉండేది. ఆడు తిరుపతి వెళ్ళిపోయాడు. అప్పుడే 9th ఉన్నప్పుడే తిరుపతి వెళ్ళిపోయాడు. తర్వాత మెల్లగా ఇంటర్కి వచ్చాక లాక్డౌన్ ఒకడు ఉండేవాడు. వాడు వచ్చేసి ఇల్లు మారిపోయి కుక్కట్పల్లి సైడ్ వాడు అట్లా వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే వాడు ఉండేవాడు. వీడు చంద్రబోస్ అని ఉంటాడు. వాడు వచ్చేసి హాస్టల్ సంథింగ్ ఎక్కువ వచ్చేవాడు కాదు. వాడు బయటికి కాలేజ్కి వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళం. వాడు నేను ఒకటే కాలేజ్ కాబట్టి కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళం. వాడికి నాకు టైం దొరికేది కాదు. ఇప్పుడేమో హాస్టల్. ఇప్పుడు వాడు హాస్టల్లో ఉంటాడు. ఎవరికి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు కాబట్టి ప్రస్తుతానికి ఇంటికి దగ్గరలో వాడు నేనే ఉన్నాను. ఇప్పుడు గట్టిగా టచ్ లో ఉందంటే కౌశిక్ గారు, ఆ పుట్టాడు మీ ముగ్గురమే ఎక్కువ ఉండేది. సరే, మీ బ్యాచ్ గర్ల్స్ మీరు చేసిన ఒక క్రేజీ థింగ్ అంటే అసలు మేము సండే రోజు బయటకు వచ్చాడే గొప్ప. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు పంపించాలి కదా. ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ కి మా ఇంట్లో నుంచి మేము బయటకు వచ్చాడే గొప్ప. అందులో క్రేజియస్ట్ థింగ్ అంటే మేము చేసిన ఏం లేదు. నీకేమని గుర్తుందా మీరు చేసిన క్రేజియస్ థింగ్? క్రేజీ థింగ్ ఏం కాదు కానీ అప్పట్లో 10 రూపీస్ కాయిన్లు అంతగా చెల్లకపోతుండే. కొంతమంది తీసుకుంటాం, కొంతమంది తీసుకోరు. కౌశిక్ గారి దగ్గర చాలా ఉండేవి, నా దగ్గర చాలా ఉండేవి. అయితే అన్ని ఒకేసారి తెచ్చేసుకుని ఒకసారి వాటర్ బాటిల్, మళ్ళీ క్రికెట్ ఆడి, మళ్ళీ కూల్ డ్రింక్స్ అని చెప్పి ఆ 10 రూపీస్ కాయిన్లు ఎన్ని 10 ఆ రోజే ఖర్చు అయిపోయినాయి. ఎలా ఖర్చు అయినా తెలియదు. అందరం ఒక బ్యాచ్ అయినాం, యునైటెడ్ బ్రదర్స్ అని ఒక గ్రూప్ మంది. ఈ గ్రూప్ ఇప్పుడు కొత్తగా బిఎన్ డైరీస్ అని ఛానల్ అవన్నీ స్టార్ట్ చేసి, అసలు మన గ్రూప్ లో నీకు అసలు మీ ఇద్దరికి అసలు గుర్తున్న ఇన్సిడెంట్స్, వరస్ట్ ఇన్సిడెంట్స్ అట్లా? వరస్ట్ ఇన్సిడెంట్స్ బెస్ట్ అయితే చాలా ఉన్నాయి. వరస్ట్ వెతుక్కోవడమే కొంచెం కష్టం కానీ ఉన్నాయి. ఏవి మొన్న సంక్రాంతిగా చాలా సార్లు నువ్వు ఊరు వెళ్ళిపోతావు. కౌశిక్ గారు ఊరు వెళ్ళాడు అనుకో, వాడు అరే నేను ఖచ్చితంగా థర్స్డే వచ్చేస్తారంట. థర్స్డే ఫోన్ చేస్తే అప్పటిదాకా ఫోన్ ఉండదు. ఆ రోజు ఫోన్ చేస్తే రే కొంచెం లేట్ అయిందిరా, నెక్స్ట్ వీక్ కూడా రేపు వచ్చేస్తారా, రేపు ఫోన్ చేస్తే ఉండడా. అప్పుడు లాస్ట్ టైం అలా జరిగింది. మొన్న కూడా అంటే టికెట్లు దొరకల. లాస్ట్ టైం సంక్రాంతికి వెళ్ళినప్పుడు వద్దాం అనుకుని కరెక్ట్ ప్లాన్ పెట్టుకుని వెళ్ళా కానీ దొరకల. అలా లేట్ అయిపోయింది బుక్ అవ్వడం రావడం వచ్చేసరికి. మీరందరూ ఊరు వెళ్ళిపోతారు, ఏం పీకేదేం లేదు, ఖాళీగా ఉంటుంది ఇక్కడ, బోర్ కొడుతూ ఉంటుంది. మరి నీకేమన్నా వరస్ట్ ఇన్సిడెంట్? అంటే ఇప్పుడు దాకా అసలు నేను చెప్పలేను. నాకైతే ఈడ కలిసిన తర్వాత మనందరం కలుసుకున్న తర్వాత వరస్ట్ ఇన్సిడెంట్ అంటే నాకు ఏది అది చెప్పలేను. బెస్ట్ ఇన్సిడెంట్స్ అంటే మనం చిల్ అవుతాం కాబట్టి ఎన్నో అంటే చెప్పచ్చు.
లెక్కేసుకొని సంథింగ్ ఎట్లనే చెప్పాలి, వర్స్ట్ ఇన్సిడెంట్స్ అస్సలు లేవు. నేను చెప్పలేను దాన్ని. సార్ మరి బెస్ట్ ఇన్సిడెంట్స్ ఏంటి? బెస్ట్ ఇన్సిడెంట్స్ అంటే మనం కలిసింది నైట్ అవుట్ చేసింది, తర్వాత మళ్ళీ మీ ఇంటి దగ్గర నైట్ అవుట్ చేసింది, మళ్ళీ మా ఇల్లు మారిన తర్వాత మేము మళ్ళీ నైట్ అవుట్లే అన్ని బెస్ట్ అంటే. నైట్ అవుట్ చేయాలి, గేమ్ ఆడుకోవాలి, కూల్ డ్రింక్ తాగాలి. బాబీ అయితే కార్డ్స్ నేర్పించే బాబీలకి అప్పుడు ఫుల్ జోకర్ ఏంటిదని తెలిస్తే ఆ జోకర్ మ్యానిపులేట్ చేసి బాబీ కార్డులన్నీ మనం తీసుకుంటుంటే ఉన్నాయి. మళ్ళీ సినిమాకి వెళ్ళే వాళ్ళం, శివరాత్రికి నైట్ షోస్ ఇవన్నీ దాంట్లో చెప్పలేము. నైట్ షో బెస్ట్ అన్నట్టు కరెక్ట్ రోజు బెస్ట్ అనుకో. ఒకసారి గుర్తుందా మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఊరు వెళ్తే మనం అందరం రోజు ఒక్కొక్కడు ఒక్కో వంటకం చేసాం. అన్న ఎగ్ రైస్ చేశాడు బాబీ అన్న ఆ రోజు ఫస్ట్. చపాతి, ఎగ్ రైస్, అదే పరోటా. చపాతి, పరోటా చేసాం, ఆలు పరోటా. ఆలు పరోటా. అన్న అక్కడ పిండి బాగా పిసికి కొట్టి దాన్ని స్మాష్ చేసేటప్పుడు చూడాలి. ఒక్కొక్కరు ఒకళ్ళేమో ఆనియన్స్, ఇంకొకరేమో స్మాష్, నేనేమో వేయించడం, వీడేమో సర్వింగ్ చేస్తా ఉంటాడు. పడుకోలేదు నేను, సర్వింగ్ చేస్తా ఉంటాడు. ఎవరు సర్వింగ్ చేయడానికి నేను అందరూ వండుతుంటే అంటే నేను కిచెన్ లో ఉన్నా, మీది పాతిలు కదా లోపలికి ఉంటుంది. నేను లోపల పెంచుతా ఉన్నాను, నువ్వు అటు తీసుకొని సర్వింగ్ చేసేవాడు. అన్ననేమో బాగా స్మాష్ చేసేవాడు, అన్ననేమో ఒక్కొక్కటి తీసి ఉండలు చేసి పామేవాడు. అలా 5గురం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసారు. ఫైనల్ గా తిని బెడ్ అంతా వేసేసి కూర్చొని గేమ్ ఆడుకుంటా చిల్ అవుతా. నైట్ ఎప్పుడో 2 నైట్ కాదు పొద్దున నిద్రపోతుంది. అంటే అంతా లాక్డౌన్ లోనే కాబట్టి కాలేజ్ లాక్డౌన్ అప్పుడే క్లోజ్ చేస్తారు. అప్పుడు మమ్మీ డాడీ ఊరే లేరు. అప్పుడు లాక్డౌన్ అప్పటికే క్లోజ్ చేశారు. కరోనా ఉంది అప్పటికే నడుస్తుంది. అంటే ఆన్లైన్ క్లాస్ లో పెట్టారు, ఒక 1 month పెట్టారు. ఆ టైంలో ఇంట్లో పడుకోవడం ఇలా చేశాం కాబట్టి మీ ఇంట్లో పడుకున్న తర్వాత బాబేన వాళ్ళ ఇంట్లో పడుకోవడం, నైట్ కార్డ్స్ ఆడడం, ఫోన్లు పక్కన పెట్టేసి ఈ సౌండ్ అంతా ఎందుకు అని చెప్పి కార్డ్స్ ఆడుకుంటా ప్రశాంతంగా 12-1 వరకు అప్పుడు పడుకున్నాం. యాక్చువల్లీ నాకు బాబీ గారికి ఈడే నేర్పించాడు కోచింగ్ గాడు. అంటే నాకు కూడా రావు, ఇంట్లో ఆడుతూ ఉంటారు కాబట్టి చూసి అంత బ్యాచ్ మొత్తంలో ప్యాకెట్ పాపరావు అంటే కౌశిక్. సరే, మన బ్యాచ్ లో మన రూమ్ లో ద చెఫ్, ద వండర్ఫుల్ మ్యాన్ బాబీ అన్నాడు. సో వాడు చేసిన ఇన్నోవేషన్స్ ఉంటాయి, సో వాటి గురించి మాట్లాడదు. ఫస్ట్ నువ్వు చెప్పండి. నాకు అసలు వరస్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే, ఒకసారి మా ఇంట్లో మ్యాగీ చేసుకుంటున్నప్పుడు కరెక్ట్ టైంకి వచ్చాడు. అరే నేను చేస్తారా నీకు ఒక మంచి ఎగ్ మ్యాగీ చేస్తా, ఒక గుడ్డు తీసుకురారా అన్న. సరే తీసుకొచ్చి ఇచ్చిన. ఆ మ్యాగీ నీళ్ళు ఉడుకుతుంటే డైరెక్ట్ గుడ్డు వేసేసి మొత్తం పెంట చేసి తెచ్చాడు. ఒక్క స్పూన్ పెట్టుకోగానే నాకు విరక్తి వచ్చింది. వాసన అది మొత్తం అదేంటి గుడ్డు ఆ వాసన నాకు వద్దురా, నువ్వు తినేసాను అంది. తినేసాడు మొత్తం. మరి నీకు బార్బిక్యూ చేస్తాడుగా, బార్బిక్యూ మ్యారేజ్ చేస్తాడు, ఓకే అంతే. కొత్తగా ట్రై చేస్తాడు బార్బిక్యూలో కూడా. మళ్ళీ ఒకసారి బిర్యానీ ఉంటాడు గుడ్ నైట్, ఆ రోజు ఫుల్ వర్షం కూడా పడింది. బిర్యానీ చేసేదాకా బానే ఉంది, చక్కెర పొయ్యి మీద చేసాడు, ఓకే. వెంటనే వర్షం పడింది. బిర్యానీ అయిపోతుంది అనగా వర్షం స్టార్ట్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లోకి. అక్కడ పెట్టాం, చేసుకున్నాం, తిన్నాం. అదేమో అన్ని సరిపోయినాయి, అంత మంచిగా చికెన్ కూడా బాగా ఉడికింది. కానీ మసాలాలుగా ఎక్కువైపోయినాయి, చెక్క లవంగం ఇవన్నీ ఎక్కువైపోలేదు. కానీ కింద కూడా మాడింది, మనం ఇంకా మాడింది. కొంచెం ఘాటు ఉంది అంతా. ఆ రుచిమో ఓన్లీ థమ్స్అప్ బాటిల్ ఒకటి, వాటర్ కూడా లేవు. ఆ ఒక్క బాటిల్ అన్ని గ్లాసుల్లో పోసుకుని అది తాగి అదే బిర్యానీ అయ్యేదాకా థమ్స్అప్ అవ్వాలి. ఇలా చిన్న గుట్కలు వేసుకుని చాలా లాగా. పైన మ్యాగీ చేసేవాడు, దాంట్లో చీజ్ దానికో సపరేట్ కొని దాని సగం చీజ్ మొత్తం దానికి అవ్వట్లేదు. ఆ వేసింది పీస్ ఎన్ని పీసులు, 2 పీసులు. ఆ ఇద్దరికి వస్తుంది చెప్పాలంటే. 4-3 కూర్చొన్నట్లు తిన్నాం గానీ దాన్ని చేసి కింద చీజ్ సగం మొత్తం దాంట్లో వేసి దాన్ని ఏమంటారు, బర్గర్ తినేటప్పుడు చీజ్ సాగుతుంది కదా, అలా వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాం. కానీ అది అంత దగ్గరికే అతుకుపోయింది. కానీ బాబీ ఒకసారి చేసింది మళ్ళీ నెక్స్ట్ టైం చేయడు, రిపేర్ చేస్తాడు. ఖచ్చితంగా రిపేర్ చేస్తాడు. అంటే బిర్యానీ వండినా నెక్స్ట్ టైం మళ్ళీ బిర్యానీ వండినాను, అదే బిర్యానీ అలాగే చేస్తాడు, టేస్ట్ మారింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఘాట్ ఎక్కువైంది, నెక్స్ట్ టైం చేసినప్పుడు అన్ని సరిపోయినాయి, కర్రీ వండుకోలేదు.
ఇలా ఉంది, సూపర్ ఉంది అది. Hmm. సేమ్ ఎగ్ మ్యాగీ కూడా, అది ఎగ్ మ్యాగీ కాదు, ఎగ్ మ్యాగీ నాకు సంబంధం లేదు. చీజ్ మ్యాగీ కూడా వాడు చీజ్ అన్నప్పుడు నేను రాలేదు ఫస్ట్ డే. అప్పుడు నేను కూడా క్యాంప్ లో ఉండే. నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే వచ్చినప్పుడు చీజ్ కొంచెం వేసాడు, మ్యాగీ బాగా ఉండాడు, కొంచెం చేసిన తర్వాత కూడా లైట్ చీజ్ వేసాడు. అప్పుడు కరెక్ట్ గా వచ్చింది, సరిపోయింది. అప్పుడు ఏంటంటే మసాలాలు సాంటి తెచ్చుకోలేదు, అవి కూడా ఉంటే ఇంకా బాగుండేది. మన బడ్జెట్ కి అవి తప్ప పైన చిల్ అవ్వడానికి ఇంకేం ఉండేవి కాదు. కార్డ్స్ ఆడుకోని మంచిగా ఉంటే చేసుకోవడం, తిని పడుకోవడం. పెద్ద మ్యాగీ ప్యాకెట్ అంతా ఆ రోజు తిన్నా. Hmm. అయినా కానీ ఇంకా బాగుంది ఆ రోజు, అంత ఆడు చెప్పినంత సాగలేదు. అండ్ నెక్స్ట్ డే కల్లా అది రెసిపీ ఆలోచిస్తాడు, నన్ను రిపేర్ చేస్తాడు ఎలాగైనా. ఒకసారి జరిగిన మిస్టేక్ రిపీట్ చేయడు. అందుకే చెఫ్ బాబీ. సో అంతటితో ఎపిసోడ్ ఎండ్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్.